తమిళ యాక్షన్ హీరో విశాల్కు అసలు ఏమైంది? ఈ స్టార్ హీరో ఈ మధ్య వార్తల్లో ఎక్కువగా కనిపిస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఆయన ఆరోగ్యంపై పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఆయన తమిళనాడులోని విల్లుపురం జిల్లా కువాగంలోని కుత్తాండవర్ ఆలయంలో జరిగినటువంటి చిత్తిరై వేడుకల్లో పాల్గొన్నారు. ఆ వేడుకల్లో ఆయన ఉన్నట్టుండి ఒక్కసారిగా వేదికపైనే స్పృహ తప్పి పడిపోయారు. దీంతో ఆయనకు వెంటనే ప్రథమ చికిత్స అందించడంతో కోలుకున్నారు. ఆ తర్వాత ఆయన్ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. గతంలోనూ విశాల్లో ఇలాగే అనారోగ్యంతో కనిపించారు. ఇక అస్సలు గుర్తుపట్టలేనంతగా మారిపోయారు విశాల్. ఈవెంట్లో పాల్గొన్న విశాల్ ఆ సమయంలో స్టేజ్ పై మైక్ పట్టుకుని వణుకుతూ కనిపించారు. దీంతో విశాల్ అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అసలు విశాల్కు ఏం జరిగింది, ఎందుకు అలా గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు అని చర్చించారు. అయితే అప్పుడు విశాల్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడని, అందువల్లే ఆయన నీరసంతో వణుకుతూ కనిపించారని విశాల్ టీం స్పష్టం చేయడంతో ఆయన అభిమానులు కాస్త రిలాక్స్ అయ్యారు. అయితే తాజాగా మరోసారి చిత్తిరై వేడుకల్లో పాల్గొన్న ఆయన ఉన్నట్టుండి వేదికపై స్పృహ తప్పి పడిపోయారు. దీంతో మరోసారి ఆయన అభిమానులు ఆందోళనలో పడ్డారు. అయితే ఈసారి మాత్రం ఆయన జ్వరంతో బాధపడలేదు. మధ్యాహ్నం విశాల్ ఆహారం తీసుకోలేదని, జ్యూస్ మాత్రమే తాగాడని, అందుకే ఆయన స్పృహ కోల్పోయారని విశాల్ మేనేజర్ హరి క్లారిటీ ఇచ్చారు. స్పృహ కోల్పోయిన వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించామని, వైద్యులు ఆయన్ని పరీక్షించి క్షేమంగా ఉన్నారని చెప్పినట్లుగా విశాల్ మేనేజర్ హరి స్పష్టం చేశారు. విశాల్ ఆరోగ్యంపై ఆయన అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆయన క్షేమంగా ఉన్నాడని తెలిపారు మేనేజర్ హరి.